ఏదైతే ఇప్పుడు మొన్న ఈ మధ్యన అటు రేవంత్ కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ రైట్ చేస్తున్నారు కదా! మేము రూ. 100 పన్ను కడితే మాకు చాలా తక్కువొస్తుంది. ఇతర రాష్ట్రాలకి ఎక్కువ వెళ్తుందని. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క చూసుకుంటే ఆహ్, వచ్చేటప్పటికి అత్యధికంగా వెళ్తున్నటువంటిది మిజోరాంకి రూ. 3,583 వెళ్తుంది. వాళ్ళు రూ. 100 పన్నులు కేంద్రానికి చెల్లిస్తే. అదే సందర్భంలో త్రిపురకి రూ. 1,077 వెళ్తుంది. మణిపూర్‌కి రూ. 1,480 వెళ్తుంది. అలాగే నాగాలాండ్‌కి రూ. 1,252 వెళ్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌కి రూ. 4,863 వెళ్తుంది. అస్సాంకి రూ. 354 వెళ్తుంది. సిక్కింకి రూ. 651 వెళ్తుంది. అదే సందర్భంలో జార్ఖండ్‌కి రూ. 303 వెళ్తుంది. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కి రూ. 46 వస్తున్నాయి. తమిళనాడుకి 29.70 వస్తున్నాయి. కర్ణాటకకి రూ. 13.90 వస్తున్నాయి. మహారాష్ట్రకి రూ. 7.70 వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కి రూ. 279 వెళ్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌కి రూ. 282 వెళ్తున్నాయి. 100కి అనమాట ఇది. ఉత్తరప్రదేశ్‌కి రూ. 333. హర్యానాకి రూ. 18.60 వస్తున్నాయి. రాజస్థాన్‌కి రూ. 154.60. గుజరాత్‌కి రూ. 31.30. ఇది లెక్క. భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ. 100 పన్ను కేంద్రానికి వెళ్తుంటే రిటర్న్ వస్తున్న డబ్బులు.